కంద బచ్చళ్ళ చట్నీ తయారు చెప్తున్నాను చూడండి. కంద చెక్కుకుని కోసుకోవాలి ముక్కల్లాగా. దాన్ని బాయిల్ చేయాలి. అంటే బాగా ఎక్కువ బాయిల్ అవ్వకూడదు, తక్కువ బాయిల్ అవ్వాలి. దాంట్లోనే బచ్చళ్ళు కూడా వేసేసుకుని ఉడకపెట్టుకోవాలి. తాలింపు శనగపప్పు 2 స్పూన్లు, మినప్పప్పు 2 స్పూన్లు, ఆవాలు 1 స్పూను, శనగగుళ్ళు 2 స్పూన్లు, పచ్చిమిర్చి 4-5, ఎండుమిర్చి 4-5 వేయాలి. మళ్ళీ అల్లం ఆవపిండి పొడి చేసి పెట్టుకోవాలి. దీనికి కావాల్సింది చింతపండు రసం, ఆవపిండి కూడా వేయాలి, పసుపు. ఇప్పుడు కంద బచ్చలు ఉడకపెట్టిన పేస్ట్ దాంట్లో వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేయాలి. మనం కంద బచ్చల కూర చూస్తున్నారు కదా. ఆవపిండి వేస్తున్నాను, కొత్తిమీర వేసాను. దాన్ని శుభ్రంగా కలపాలి. అలాగా చూడండి, టేస్ట్ చూసి చెప్తున్నాను మీకు ఎలా ఉందో. మీరు కూడా ట్రై చేసి చూడండి. కంద బచ్చళ్ళ పచ్చడి చాలా బాగుంది. ఇలాగా మీరు ట్రై చేసి చూడండి.